అనగనగా ఒక అడవిలో ఒక రెండు కోతులు ఎంతో స్నేహంగా ఉండి ఒక కోతి కనిపించకుండా పోయింది ఒకరోజు. సరే, అది ఎక్కడికి వెళ్ళిందా అని రెండో కోతి వెతుకుతూ ఉంది. అనుకోకుండా ఒకరోజు జూలో కనిపించింది. అరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, నన్ను బంధించేశారు ఇక్కడ, నేను ఇక్కడి నుంచి బయటకు రాలేను. అలా కాదు, నీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకో, ఖచ్చితంగా బయటకు వస్తావు. దైవమా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. కాదు కాదు, నా రామయ్యని తలుచుకో, ఖచ్చితంగా నీకు మార్గం కనిపిస్తుంది. ఏం చెప్తున్నావు? అడవిలి పాలు చేసి ఆయనకే కష్టాలు దాడడం కష్టమైంది, నా కష్టమేం తీరుస్తాడు. చాలు చాలే చెప్పా వెళ్ళు అంటుంది. కాదు కాదు, మనుషులు కష్టాల నుంచి ఎలా బయటపడాలి అని చూపించడానికి వచ్చాడు నా రామయ్య. కష్టాలు పడడానికి రాలేదు. ఆయనతో ఉన్న వాళ్ళందరూ అతనికి సహాయం చేస్తూ ముందుకు వెళ్ళారు. సో మన కష్టకాలంలో మంచి మార్గం కనిపించడానికి, మనం ఎలా ఉంటే కనిపిస్తుంది అనడానికి, మనకు చూపించడానికి ఆయన అవతరించాడు. ఒకసారి తలుచుకొని చూడొచ్చు కదా నా కోసం. సరే, చూద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని తలుచుకుంటూ ఉంది ఆమె. అదేంటంటే విచిత్రం, ఆ కోతి చిన్నదనమాట. ఆ ఊసలన్నీ బంధించిన అవన్నీ పెద్దగా ఉన్నాయి. సో ఈజీగా దాని నుంచి బయటకు వచ్చేసింది. చూసావా, ముందు రాని ఆలోచన ఇప్పుడు వచ్చింది. తలుచుకుంటే మన ప్రాణం మీదకి రాకముందే వస్తుంది మంచి ఆలోచన. సో ఇది రాముడి చరిత్రలో ఉన్న నీతి అని నాకు తెలిసినంత వరకు చెప్పాను. సో జై శ్రీరామ్, హ్యాపీ శ్రీరామనవమి.